హలో అండి. ఈరోజు మన కిచెన్‌లో చాలా ఈజీగా, సింపుల్‌గా, టేస్టీగా చేసుకునే ఒక కొత్త బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రెగ్యులర్‌గా మనం ఉప్మా రవ్వతో ఉప్మా, ఇడ్లీ, దోస తిని బోరు కొడితే ఒక్కసారి ఇలా ఉప్మా రవ్వతో కొత్తగా బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. రుచి చాలా చాలా బావుంటదండి. పిల్లలు, పెద్దలు కూడా మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత టేస్టీగా ఉంటది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా తిన్న కొద్దీ తినాలనిపిస్తాయండి. 1, 2తో అయితే అస్సలాగరు. అంత బావుంటాయి. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా, సింపుల్‌గా చేసుకునే కప్పు బొంబాయి రవ్వతో ఈ బ్రేక్‌ఫాస్ట్‌ని ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో మీడియం సైజు ఒక 2 ఇలా ఉల్లిపాయలని ఇలా పొడువుగా స్లైసెస్ చేసుకొని తీసుకున్నానండి. ఇలా పొడువుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పాయలుగా విడదీసుకోవాలండి మనము. మరీ లావుగా కాకుండా, మరీ సన్నగా కాకుండా మీడియంగా ఇలా కట్ చేసుకోవాలి పొడువుగా. ఇప్పుడు దీంట్లో మనం సూజీ, బొంబాయి రవ్వ, ఉప్మా రవ్వ అంటారు కదండి, 2 కప్పులు వేసుకోవాలి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూస్తేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుందండి బ్రేక్ఫాస్ట్ అనేది. 2 కప్పులు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 పచ్చిమిరపకాయలు వేసుకోవాలండి. ఒకవేళ కారం ఎక్కువ తింటే 2 ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ కప్పు దాకా పెరుగు వేసుకోవాలండి. పుల్లటి పెరుగు కాకుండా మీడియంగా ఉండే పెరుగు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బ్రేక్ఫాస్ట్ క్రిస్పీగా రావడానికి ఒక 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకోవాలండి. ఒకవేళ బియ్యపిండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. నేనైతే ఇక్కడ క్రిస్పీగా ఉండడానికి 2 టేబుల్ స్పూన్ దాకా బియ్యపిండి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు, కారం మీ టేస్ట్ బట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ రవ్వను కూడా బాగా ఉల్లిపాయలు ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు బ్రేక్ఫాస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ ఏమీ వేసే అవసరం లేదండి. ఉల్లిపాయలో ఉన్న వాటరే మనకు సరిపోతుంది. ముందైతే ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలండి. ముందైతే మనము ఉల్లిపాయలో ఉన్న వాటర్తోనే ముందుగా మనం రవ్వను మిక్స్ చేసుకోవాలండి. అప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకు బ్యాటర్ పల్చగైతే బ్రేక్ఫాస్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుందండి. అందుకే చూసుకుంటూ ఇలా మనం పిండి ముద్దలా బైండ్ అయ్యే వరకు వేసుకోవాలి. కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలండి. చూడండి నేను వీడియోలో ఎలా మిక్స్ చేసుకుంటున్నాను సేమ్ అదే విధంగా మిక్స్ చేసుకోవాలండి. నేను ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏమైనా మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. అక్కడ నుంచి మీరు బై చేసుకోవచ్చు. చూడండి ఇలా పిండి ముద్దలాగా సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈలోపు మనకు దాంట్లో ఉన్న రవ్వ అనేది బాగా మెత్తగా నాని ఇంకా బ్రేక్ఫాస్ట్ అనేది చక్కగా వస్తుందండి. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. సూజీ నాని మనకు బ్రేక్ఫాస్ట్ కాస్త గట్టిగా అయిపోతుందండి. వాటర్ వేసే అవసరం ఉండదండి. ఇప్పుడు ఇలా దీంట్లో నుంచి ఇలా చపాతీ అంతా పిండి ముద్దను తీసుకొని మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు దీంట్లో నుంచి తీసుకున్న పిండి ముద్దను నేను ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకున్నానండి. మీరు కావాలంటే బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు. ఇలా దానికి ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. అప్లై చేసుకొని ఇప్పుడు మనము చపాతీలా చేత్తో ఇలా తాల్చుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. ఇలా రౌండ్గా చేసుకొని మనము ఇలా అన్ని వైపుల్లో ఈక్వల్గా ఒత్తుకోవాలండి. మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఎప్పుడు ఒకే విధం బ్రేక్ఫాస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తే పిల్లలు, పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి లేదంటే నైట్ డిన్నర్లో చేసుకోవచ్చండి. టిఫిన్కి ఎలాంటి పిండి లేనప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. ఇలా చూడండి పగుళ్ళు లేకుండా ఇలా మనము అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలి. ఇప్పుడు తాల్చుకున్న తర్వాత మనము స్టవ్ మీద పెనం పెట్టుకొని దీన్ని కాల్చుకోవాలండి. చాలా తక్కువ ఆయిల్లో కూడా చేసుకోవచ్చు దీన్ని మనము. ఇప్పుడు ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత పెనం బాగా వేడైన తర్వాత మంటను మనం మీడియం ఫ్లేమ్లో ఉంచి 2 వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా నెయ్యి అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చండి, మీ ఇష్టము. ఇప్పుడు నేను ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకున్నానండి. ఒకవైపు మంచిగా కాలిన తర్వాత మరోవైపుకి తిప్పుకోవాలండి. 2 వైపుల్లో మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి.
ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకోవాలి. చక్కగా రెండు వైపులో ఇలా మనం ప్రెస్ చేస్తూ మంచి కాల్చుకోవాలండి. అప్పుడు పైన మనకు లేయర్ అనేది క్రిస్పీగా చాలా బాగా వస్తుంది. చట్నీ లేకపోయినా కానీ మనము ఒట్టిగా అయినా ఇలా తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయండి. మధ్యలో ఆ ఉల్లిపాయ పలుకులు తగులుతుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చూడండి ఇలా మనము అన్ని వైపులో ఇలా తిప్పుతూ మంచి కాల్చుకోవాలండి. ఎక్కడ పచ్చిదనం లేకుండా ఇలా కాల్చుకొని చక్కగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా 1 by 1 ఒకవైపు చేస్తూ మరోవైపు ఇలా కాల్చుకోవాలండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా ఒకవైపు కాస్త కాలిన తర్వాత మళ్ళీ ఒక 1/2 టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని చక్కగా రెండు వైపులో మంచిగా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి. చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. నేనైతే ఇక్కడ సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నాను. నేనైతే ఇక్కడ పచ్చడితో సర్వ్ చేస్తున్నాను. రుచి అద్భుతంగా ఉంటుందండి. ఇలా చేసి పెట్టండి. చక్కగా పిల్లలు పెద్దలు కూడా ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. అంత టేస్టీగా ఉంటాయి. ఇక్కడ మీకు చూస్తూనే తెలుస్తున్నాయి ఎంత బాగా వచ్చాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా భలే రుచిగా ఉంటాయి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి హై బటన్ని నొక్కండి. ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.